అభం శుభం భగవంతుని కెరుకు గాని జానీ మాస్టర్ పంచాది రోజుకో రంగు పూసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతుర్రు. 4 ఒద్దుల సంధి ఖానా రాకుండా పోయిండంటున్న జానీ భాష గదే జానీ మాస్టర్ ను పోలీసు వాళ్ళైతే దొరకబట్టిర్రట. గా ముచ్చిటేంది గా పంచాది ఎట్లెట్లయితుంది అంత ఒక్కసారి అరుచుకునొద్దాం పార్రే. అయినోళ్ళేమో అట్టెట్టా అంటున్నారు, కానోళ్ళేమో కోడి ఓడిచినట్టే ఓడుస్తున్నారు. సినిమాల హీరోలకు డాన్సులు నేర్పించేటి జానీ మాస్టర్ పంచాది చిలికి గాలి వానోతిగానే అవుతుంది. ఓ రోజు సినిమాలోళ్ళు చాపిస్తున్నారు, ఇంకో రోజు రాజకీయం లీడర్లు ఎత్తి పొడుస్తున్నారు. వీళ్ళు చాలదన్నట్టు అటు మహిళా సంఘ పోళ్ళు మరలా పడుతున్నారు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అగనాట ఇట్ ఎంతమందిని తిప్పల పెట్టిండో చెప్పాలన్నట. దొంగలకేసేటి శిక్షలే వెయ్యాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు రాజాసింగ్ అన్న. ఇక ఇదిట్టుంటే అటు 4 ఒద్దులకేంచి దెవలాడుకుంటా తిరిగిన పోలీసోళ్ళు జానీ భాషను పట్టుకున్నారు. గోవాల దొరికిండాట, ఆడికేంచి పట్నం తోలుకొచ్చిర్రు. ఇంకో దిక్కు ఇటు ఎన్నడు ఇంట్లోకేంచి బయటికి రాని జానీ మాస్టర్ వాళ్ళ ఇంటి ఆమె ఇంట్లోకేంచి బయటకు వచ్చింది. పోలీస్ స్టేషన్ గడప దొక్కింది. జానీ మాస్టర్ ఫోన్ కేవలం ఫేక్ కాల్ చేసిరని గదేవలో తెలుసుకునే తందుకే వచ్చినా అన్నట్టే మాట్లాడుకొచ్చింది. గాని ఇంటి ఆయన వ్యవహారం మాత్రం అసలు బయట పెడతలేదట. మరి ఎడు పోతుందో గీ పంచాది, ఆఖరికి ఏమైతుందో గాని జానన్న చవడం మాత్రం రోజుకో రంగు పూసుకుంటుంది పోండ్రి.